మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి నిన్నటి వీడియోలో మనము యవనస్తుల గురించి మాట్లాడుకున్నాము. అనేక సంగతుల గురించి పంచుకున్నాము. చివరి మాట మనం ఏం మాట్లాడుకున్నామంటే తల్లిదండ్రులుగా ఉన్న మనము మరి బిడ్డల వలె తెలియకుండా అడుగులు వేస్తే మరి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి అడుగులు మనం వేస్తా ఉన్నాము, అవి బిడ్డలకి ఏమైనా పనికొచ్చే ప్రకారంగా ఉంటా ఉన్నాయా అనే ఒక మరి మాటలు మీతో కలిసి పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, మనం ముందుగా చూస్తే మరి 1 రాజులు 11వ అధ్యాయము 10వ వచనము. మరి తల్లిదండ్రులుగా ఉంటా ఉన్న మనము మరి బిడ్డ యొక్క అడుగు నిన్న మనము చూసాము. దీన అన్యజనులతో సహవాసము చేయటం వలనే ఆ యొక్క దీనా గారి యొక్క జీవితము అస్తవ్యస్తమైంది. ఆ కుటుంబము చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసిన పరిస్థితి. చూడండి, మరి అన్ని జనులతో సహవాసము బిడ్డలు కోరుకుంటా ఉన్నారు అని అంటే మనము ఎక్కడో ఏదో పొరపాటు చేస్తా ఉన్నాం. చూడండి, అన్యాచారములో నుండి దేవుని దగ్గరకు వచ్చిన మనము మరలా వారితో సహవాసం కోరుకుంటా ఉన్నారు మన కడుపున పుట్టిన బిడ్డలు. లేకపోతే మనము కూడా వాటిని చూసి ఏం అంటలేము అంటే దాని అర్థం ఏంది? మనము ఎక్కడనో ఆ యొక్క ఆచారాలతో కానీ ఆ యొక్క మనుషులతో కానీ సంబంధాలు కలిగి ఉన్నాం. చూడండి, సంబంధాలంటే వారితో పరిచయం ఉండొచ్చు, లేకపోతే వారితో ఎందుకంటే మీరు మొత్తము వారితో మాట్లాడకుండా ఉండాలి, లేకపోతే వారితో మరి కలిసి ఉండకుండా ఉండాలంటే మనకు ప్రత్యేకమైన లోకం కావాలి. అట్లా కుదరదు కాబట్టి వారి మధ్యలో ఉండాలి. కాబట్టి దేవుడు అన్న ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు వారితో కలిసి జీవిస్తున్నప్పటికీ వారు మీ దారిలోనికి రావాలి తప్పితే మీరు వారి మార్గంలో కానీ వారు చేస్తా ఉన్న పనులలో కానీ ఎంత మాత్రమును మీరు పాలి భాగస్తులు కాకూడదు. ఒకవేళ పాలి భాగస్తులు అయ్యారా, దీనా గారు నిన్నటి దినాన ఆలోచన ఏం చేసింది? వారితో సహవాసాన్ని కోరుకుంది. మరి మనము ఆ ఆచార సంబంధమైన అన్యజనులతో సంబంధం అన్య ఆచారాలు మన ఇండ్లలో ఉంటే బిడ్డలు అదే కోరుకుంటారు. చూడండి, తల్లిదండ్రులుగా ఉన్న మనము మరి ఇప్పుడు చూడండి, 10 లేకపోతే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు దాటిన బిడ్డ జనరల్గా ఆడబిడ్డలు మెచ్యూర్ అవుతారు. అదేమో పెద్ద వింతైన విషయం కాదు. ఏమైనా వింతైన విషయమా? కాదండి. దాన్ని అన్య ఆచారంలో నుండి వచ్చిన మనము క్రీస్తుని తెలుసుకొని జస్ట్ ఒక 4-5 సంవత్సరాలు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఆ బిడ్డ ఎదిగింది, లేకపోతే ఆ బిడ్డ ఋతుస్రావం అంటే చూడండి, సృష్టి ధర్మముగా ఋతుస్రావం కలుగుతా ఉన్నప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏం చెప్పనా? క్రైస్తవులుగా ఉన్నవారు బిడ్డ పెద్దదైందా సంతోషించండి, ఆత్మీయులను పీల్చుకోండి, బిడ్డను కూర్చోబెట్టుకోండి, తగిన జాగ్రత్తలు చెప్పండి. ఆ సమయంలో కొంత బలహీనంగా ఉంటారు కాబట్టి బలమైన ఆహారాన్ని పెట్టండి, జాగ్రత్తలు చెప్పండి. అది క్రైస్తవుడు చేయవలసిన పని. లేదు మరి మేము అన్యజనులలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే మేము చేశామో ఆ రీతిగా చేస్తాం, మేము చేసుకుంటాం మేము అని చేసుకునేవారు చాలా మంది కనబడతా ఉన్నారు. మరి బిడ్డలేమో అన్యజనులతో సహవాసం చేసి మీ బిడ్డల జీవితం బాగుండాలి, మరి మీరు మాత్రము అన్యజనులతో సహవాసం చేయకుండా బిడ్డల జీవితం బాగుండాలి, బిడ్డలు మంచి ఉన్నతమైన శిఖరాలను అధిష్ఠించాలని మీరు ఆలోచన చేస్తారు. మరి మిమ్మల్ని పోషిస్తా ఉన్నా, మిమ్మల్ని నడిపిస్తా ఉన్నా మరి సృష్టికర్త అయిన దేవుడు అన్ని ఆచారాలు మీరు చేస్తే మిమ్మల్ని ఏ విధంగా పోషిస్తాడు, ఏ విధంగా కాపాడుతాడు? ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతా ఉన్నారు? మీరు ఎట్లా మిస్ అవుతా ఉన్నారు? బిడ్డ సొంత అడుగులు వేసి జీవితాన్ని పాడు చేసుకుంది. మరి మీరు కూడా అన్య ఆచారాలు అన్య సాంప్రదాయాలు ప్రకారంగా అట్లో పాల్గొని మీ జీవితాలను కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. దేవునికి మీకు చాలా దూరం పెరిగిపోతా ఉంది. నేనేమంటా ఉన్నానంటే మరి బిడ్డలు మెచ్యూర్ అవ్వటం సృష్టి ధర్మం, దేవుడు పెట్టాడు. దానికి ఏదో ఒక వింత జరిగిపోయినట్టుగా పెద్ద పెద్ద ఆడంబరాలు, పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఆ రోజే ఎప్పుడు లేని ఆచారం, ఎక్కడ లేని తతంగం చేసి బిడ్డల యొక్క హృదయాల్ని కదిలిస్తుంది. మీరు కాదా? నేను చూశాను నా రియల్ లైఫ్లో. అప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేకుండా పెరిగిన బిడ్డ ఆ ఫంక్షన్ కాగానే జస్ట్ 1 లేదా 2-3 నెలలు
మ్యాక్సిమం 6 నెలలు. ఆ 6 నెలల లోపే ఆ బిడ్డ మాటలే కానీ, ఆ బిడ్డ నడకే కానీ మరి మారిపోతా ఉందంటే దానికి కారణం ఎవరండి? మనం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. యవ్వన బిడ్డలకు మీరు ఒకవేళ ఆ మెచ్యూర్ ఫంక్షన్స్ చేసి ఉంటే అందులో చేసిన మీ అడావిడి, అందులో చేసిన బిడ్డకు అలంకరించిన విధానము, బిడ్డకు కట్టిన చీరలు, బిడ్డకు ప్రతిదీ మీరు చేసిన ప్రతిదీ ఒకసారి ఆలోచన చేయండి. మీరేం ఏం తప్పు చేశారో తెలుస్తుంది. దేవుడు అట్టి రీతిగా చేయమని చెప్పలేదు. చేసిన వారికి జ్ఞానం లేకుండా చేశారు. ఇకనైనా చూడండి, మీ బిడ్డలు మంచి స్థానంలో ఉండాలంటే పూర్తిగా దేవునిలో పెంచండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో క్లియర్గా మొదటి నుంచి ఆ భాగం మొత్తం చదివితే చూడండి, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తండ్రి వ్యవసాయకుడు, నాలో మరి ఫలించని ప్రతి తీగ మరి బయట పారవేయబడుతుంది, ఫలించే ప్రతి తీగని ఇంకా ఎక్కువగా ఫలింపజేస్తాను అనే విధంగా దేవుడు మాట్లాడాడు కదా, యేసుప్రభు వారు మాట్లాడాడు కదా. మీరు ఫలిస్తే అభివృద్ధి చెందుతారు, మీరు అభివృద్ధి చెందితే నేను మహింపరచబడతాను, తండ్రి సంతోషిస్తాడు అనే మాటలు మనకు అక్కడ కనబడతాయి కదా. మరి నిజమైన వ్యవసాయకుడు మన దగ్గర ఉన్నాడు, నిజమైన ద్రాక్షవల్లి మన పక్షమును మరి దేవుడు ఆ యొక్క వ్యవసాయాన్ని ఆ యొక్క ద్రాక్షవల్లితో పోల్చుకొని మాట్లాడుతా ఉన్నాడు ఉపమాన రూపకంగా, మనకు అర్థం కావాలని. మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అన్ని ఆచారాలు చేసుకుంటూ మళ్ళీ బిడ్డలు అన్ని జనులతో సహవాసం చేయొద్దు, అన్ని జనులు చేసినట్లుగా ప్రేమ వ్యవహారాలు నడపొద్దు, లేకపోతే ఇంకోటి నడపొద్దు. నీవే సరిగా లేవు, బిడ్డలు ఎట్లుంటారు సరిగా? లేత ప్రాయంలో ఉన్నారు, యవ్వన ప్రాయంలో ఉన్నారు, తెలియని స్థితిలో ఉన్నారు. నీవైతే అవన్నీ దాటుకొని వచ్చాం కదా, అవన్నీ దాటుకొని వచ్చామా లేదా? వచ్చాము. మరి ఇప్పుడు దాటుకొని వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో ఆలోచనలు ఎట్లా ఉంటాయి అని తెలిసినప్పుడు మరలా వాటిని చేస్తే మరి ఇంకా ఏమనాలి? ఎవరిననాలి? ఎవరి తప్పు అనాలి? ఇది ఇప్పుడు ఆ దీనా గారి విషయంలో అట్లా జరిగింది అనుకోండి. మరి ఇప్పుడు అప్పుడంటే ఆ రోజులలో ఇది తతంగం అంతా లేదు. ఆ బిడ్డ అడుగులు వేసింది, లేకపోతే కొంత ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయ్యి మరి వేసిందేమో, ఆ సబ్జెక్ట్ పక్కకు పెడితే. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటా ఉన్న మనము, ఇప్పుడు మన బిడ్డలు అన్యజనులతో సహవాసం కోరుకుంటా ఉన్నారు, అన్యజనులు ఎట్లయితే ఉంటా ఉన్నారో అట్లా ఉంటా ఉన్నారంటే ఈ తప్పు ఎవరిది? మనది కాదా? నిజమైన వ్యవసాయకుని దగ్గరికి వచ్చాము, నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చాము, ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తామని ఆయన స్పష్టంగా చెప్పాడు. కానీ ఆయనలో నిలిచి ఉండకుండా అన్య ఆచారాలలో నిలిచుంటే ఇంకేడ ఫలించేది? ఇంకేడ బిడ్డలు మంచి ఉన్నతమైన శిఖరాలు అధిష్ఠించేది? చూడండి, వినుచున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పిన మాట, మీరు 2 పడవల మీద కాలేస్తే కుదరదు, ఒకటే పడవ మీద కాలేయాలి. ఆ పడవే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఆ పడవే యేసుక్రీస్తు అను పడవ. చూడండి, యేసుక్రీస్తు వారిలో ఉన్నారా? ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా జీవించండి, మీ బిడ్డలకును మీకును మంచి ఉపయోగకరంగా ఉంటుంది. లేదు మేము ఆచారాల ప్రకారంగా ఉంటాం, ఇట్లా యేసు ప్రభు కావాలి, ఇట్లా ఆచారం కావాలంటే కుదరదు. చూడండి, ఒక్క నీటి జల నుండి తీయని నూరు చేదు నీరు ఊరవండి. ఒక్క నీటి జల నుండి ఒక రకమైన రుచికరమైన నీళ్ళే వస్తాయి. ఉంటే చేదు నీరైనా లేకపోతే తీయని నీరైనా, అంతేకాని 2 కలిసి ఉంటాయంటే కుదరదు. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, యవ్వన బిడ్డలు అన్యజనులతో సహవాసానికి వెళ్తా ఉన్నారు, అన్యజనులు ఏ రీతిగా అయితే చేస్తా ఉన్నారో ఆ రీతిగా చేస్తా ఉన్నారు. దేవుని నడిపింపులో ఉన్న యవ్వన బిడ్డలు కూడా, అంటే దానికి కారణము మనమే. మనం యేసు ప్రభు దగ్గర ఉన్నప్పటికీ అన్ని ఆచారాలని మనం వదిలిపెట్టకపోతే అది ఎంతో ఇబ్బందికరమైన విషయము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఈ యవ్వన ప్రాయాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వివాహ సమయంలో చూడండి, దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భాగం ద్వారా మాట్లాడినా అన్యజనులతో జాగ్రత్తగా ఉండండి, అన్యజనులతో సంబంధాలు తక్కువగా పెట్టుకోండి, అన్యజనులతో సహవాసము మీ యొక్క సాక్ష్యాన్ని కోల్పోయే విధంగా, మీ యొక్క అడుగులు దేవుని రాజ్యానికి కాకుండా మరి వేరొక విధంగా ఉండటానికి ఉంటాయి, ఆ సహవాసం వద్దు అని ఎంత చెప్పినా వినకుండా అన్యజనులతో చూడండి, ఎదిగిన బిడ్డలనే కానీ లేకపోతే ఎదిగిన కుమారులనే కానీ అన్యజనులకు ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నారు, వారితో సంబంధం పెట్టుకుంటా ఉన్నారు. చూడండి, అప్పటి వరకు దేవుని
నడిపింపులో ఉండి దేవుని మందిరంలో పెరిగిన బిడ్డని తీసుకువెళ్ళి అన్యజనులతో వివాహం చేస్తా ఉన్నారు. అది ఘోరమైన ఇబ్బందికరమైన పరిస్థితి మీకు అనిపించట్లేదా? అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగండి అని దేవుని వాక్యం చెప్తా ఉంటే నీ బిడ్డని తీసుకుపోయి లేకపోతే కుమారుని తీసుకుపోయి మరి అన్య ఆచారాలలో అన్య సాంప్రదాయాలలో నువ్వు వేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒక్క మాట చూడండి, నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి మనం వచ్చాము, నిజమైన వ్యవసాయకుని దగ్గరికి మనం వచ్చాము. ఆయనతో అంటి పెట్టుకొని ఉంటేనే మన బిడ్డలు కానీ మనము కానీ మంచి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాము. అంటి పెట్టుకోకుండా నేను అటొక కాలు ఇటొక కాలు వేస్తానంటే ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి. మరి మనము తల్లిదండ్రులు చేస్తా ఉన్న పొరపాటు, ఒక భక్తుడు చివరి స్థానంలో మంచి సాక్ష్యం కలిగిన ఒక భక్తుడు చివరి దశలో ఉన్నప్పుడు ఒక చేసిన చిన్న పొరపాటు ఏదైతే వివరించుకున్నామో దాని ప్రకారంగా చేసి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. తన యొక్క జీవితము చివరి క్షణాలలో దేవుని వైపు కాకుండా అన్యజనుల వైపు మళ్ళటం జరిగింది. ఎందుకో మనం చూడండి. మరి 1 రాజులు 11వ అధ్యాయము మరి ముందుగా 10 చూద్దాము. 11:10 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడాలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చదువుబడిన లేఖన భాగం చూస్తే చూడండి, దేవుడు ఒక రాజుతో చూడండి, ఆయన చిన్న ప్రాయంలో 20 నుంచి 25 సంవత్సరాల ప్రాయంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు దావీదు మహారాజు కొడుకు సొలొమోను గారు. ఆ రోజు సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఆయన చెప్పాడు, నీవు నా ఆజ్ఞలని నా కట్టడాలని ఖచ్చితంగా అనుసరించాలి. అనుసరించకుండా నా ఆజ్ఞలను విడిచి తిరిగినవా నా నిబంధనని నీ యుద్ధ నుండి తొలగిస్తాను, నీ సింహాసనముని వేరే వారికి అప్పచెప్తాను అని ఖచ్చితంగా రూఢి గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈయన చేసిన తప్పిదం పొరపాటు ఏందంటే 11:3లో చూడండి, 11:3 మధ్య భాగంలో చూస్తే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఎవరంట తిప్పివేసింది? ఆయన హృదయాన్ని దేవుని వైపు కాకుండా ఆ హృదయాన్ని తిప్పింది ఎవరంట? ఆయన భార్యలంట. ఎవరయ్యా వాళ్ళంటే, ఈయన విగ్రహారాధికులతో సంబంధం పెట్టుకున్నాడు, ఆ యొక్క అన్యజనులతో సహవాసం పెట్టుకున్నాడు, అన్యజనుల పిల్లలని పెళ్లి చేసుకున్నాడు. ఈయన చేసుకోవటంతో చూడండి, దేవుడు అది చేసుకోవటం ఆ రీతిగా ఉండటం చూశాడు. చివరకు చూడండి, ఆ బలులు కూడా అర్పించసాగాడు. సృష్టికర్త అయిన దేవునికి కాకుండా మరి వేరొక సాంప్రదాయాల ప్రకారంగా ఆచారాల ప్రకారంగా బలులు కూడా అర్పించటం మొదలు పెట్టడంతో దేవుని వాక్కు ప్రత్యక్షమై, సొలొమోను నువ్వు నా కట్టడాలను అనుసరించట్లేదు కాబట్టి నా నిబంధన నీకు నీ యొద్ద నుండి తీసివేస్తా ఉన్నాను, నీ సింహాసనాన్ని వేరే వారికి ఇచ్చి వేస్తా ఉన్నాను, నా నిబంధన తొలగిస్తా ఉన్నాను అని చెప్పేసి సొలొమోను గారితో మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా ఈ వాక్యం వినుచున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులతో సహవాసము నీ యొక్క పరలోక రాజ్య ప్రవేశానికి ఆటంకంగా అడ్డంగా ఉంటా ఉంది. కాబట్టి సావాసమే వద్దురా నాయన అని ముత్తుకుంటుంటే దేవుడు, మనమేమో మన పిల్లలని వారికి ఆస్తులు ఉన్నాయని, లేకపోతే సంపద ఉందని, లేకపోతే అష్టైశ్వర్యాలు ఉన్నాయని, లేకపోతే ఇంకోటి ఉందని మరి ఆ రీతిగా అనేకులు, ఒక్కరిద్దరని కాదండి, అనేక మంది ఆ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అది చాలా ఇబ్బందికరమైన నిర్ణయము, అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఇప్పుడు చూడండి, సరే ఆస్తి ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో బిడ్డలను లేకపోతే కుమారులను మీరు వారికి ఇస్తా ఉన్నారు, వారి పిల్లల్ని పుచ్చుకుంటా ఉన్నారు. సరే, అంతవరకు బాగానే ఉందనుకోండి. ఆ ఇచ్చి పుచ్చుకుంటా ఉన్న సందర్భంలో అనేకమైన ఆచారాలు చేయవలసి వస్తుంది. మరి ఎట్లా చేస్తా ఉన్నారు? అసలు ఆచారాన్ని చూస్తేనే అసహించుకున్న మన దేవుడు ఆయన పాద సన్నిధిలో ఉండి మనం గంటల తరబడి ప్రార్థన చేస్తామన్న సాక్ష్యము మళ్ళీ ఎట్లా చేస్తా ఉన్నారు ఆచారం? కొంచెమైనా 6th సెన్స్ 7th సెన్స్ అంటారు కదా, జ్ఞానం ఉండాలి కదా. నా దేవునికి అసహ్యం అనే పని చేస్తే ఆయన నా మొర వినడు అని
మనం అనేక భాగాల్లో చదువుకున్నాం కదా. మరి ఎట్లా, ఏమి నీ అడుగులు ఎక్కడ పడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళాలా, లేకపోతే ఆరని అగ్ని ఆ ప్రాంతానికి వెళ్ళాలా? మన బిడ్డలని వారికి ఇచ్చినా, లేకపోతే వారి బిడ్డలను మనం పుచ్చుకున్నా జరిగేది అదే. ఆచారంలో పాలిభాగస్సులం అవుతాము, చివరకు దేవునికి దూరం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇచ్చినట్లయితే, ఒకవేళ ఆ వారితో సంబంధం కలిగి ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. దేవా మేము తప్పు చేశాము నాయన. ఇక్కడ చూడండి, ఒక్క మాట, ఒక దైవజనుడు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ప్రవీణ్ ప్రగడాల గారు. ఆయన బిడ్డకు జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే ఆయన దగ్గర ఒక పాత డొక్కు కారు ఒకటి ఉండేదంట. ఆ డొక్కు కారులో హాస్పిటల్కి తీసుకుపోతా ఉన్నాడంట. సిగ్నల్ పడిందంట. సిగ్నల్ పడినప్పుడు ఆ బండి ఆగిపోయిందంట. అది స్టార్ట్ అవ్వట్లేదంట. వెనక నుంచి పక్క నుంచి ఈయన కారు అడ్డం ఉందేమో ఒకటే హారన్ కొడతా ఉన్నారంట. హారన్ కొడతా ఉంటే ఆ రోడ్డు మీద నిలబడి గట్టిగా అరిసి, అయ్యో నాకే ఎందుకు ఈ పరిస్థితి అని ఎంతో బాధపడ్డాడంట. చివరికైతే హాస్పిటల్కి తీసుకుపోయినాక రాత్రికాల సమయంలో వచ్చి బాధపడతా ఉంటే దేవుని దర్శనం అతని దగ్గరికి వచ్చి, నీ బిడ్డేనా, నువ్వు నీ బిడ్డేనా, ఆమె నా బిడ్డే కాదా, నా కుమార్తె కాదా, నీ బిడ్డ పట్ల నీకు అంత జాగ్రత్త ఉంటే నాకెంత ఉండాలి, నువ్వు భయపడకు, నీ బిడ్డే కాదు, ఆ బిడ్డ నా బిడ్డ, నేను ఆరోగ్యం ఇచ్చేవాడని నేనై ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పేసి ఆ రోజు ప్రవీణ్ ప్రగడాల గారితో ఆయన మాట్లాడటం, ఆయన అనేక సందర్భాలలో ఆ యొక్క దర్శనాన్ని పంచుకున్న విషయాన్ని నేను చూశాను. మరి నేను విన్నాను. మరి ఇప్పుడు చూడండి, నీ బిడ్డ అని ఫీల్ అయ్యి నీ బిడ్డకు వీరిని ఇచ్చి చేస్తే బాగుంటుంది, లేకపోతే నీ కుమారునికి అన్ని జనులకు ఇచ్చి చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి నీ బిడ్డేనా, సృష్టికర్త అయిన బిడ్డ కాదా? సృష్టికర్త అయిన చేతుల నుంచి తీసుకుపోయి నీవు అన్ని జనుల సాంప్రదాయాలతో ఆచారాలతో వారి చేతిలో పెడతా ఉన్నావు. అగ్నిలో నుండి వారిని సందేహపడు వారిని, లేకపోతే ఆ ఆచారాలతో ఉన్నవారిని వారు ఆ యొక్క అగ్నిగుండంలో రక్షించడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు చెప్తా ఉంటే మీరేమో వారితో పాలిభాగస్తులు అవుతా ఉన్నారు. మీరు కలిసి మరి అన్ని ఆచారాలు చేసి చివరికి ఏమవుతుందనే విషయం నేను మీకే వదిలేస్తా ఉన్నా. మీ 6th సెన్స్, మీ 7th సెన్స్కే వదిలిపెడతా ఉన్నాను. ఇక్కడ సొలొమోను తప్పు చేశాడు. అన్యజనుల తో మరి సహవాసం పెంచుకొని అన్యజనుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే చివరికి ఏమైందంటే ఆయన మనసుని తిప్పివేసి అప్పటి వరకు సృష్టికర్త అయిన దేవునికి బలులు అర్పించే సొలొమోను మరి అన్య ఆచారాల ప్రకారంగా మరి వేరే రకమైన బలులు అర్పిస్తా ఉన్నాడు. అది హేయమైన క్రియ కదా, ఎవరము నష్టపోయేది. ఇక్కడ చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నేను చెప్పిన బోధ ఏమయో మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆయన చెప్పిన మాట లేఖనాలలో ఏవైతే చెప్తా ఉన్నాడో ఆ మాటలు మనం వింటా ఉన్నామా? వింటే మనం మన బిడ్డలని కానీ మన యొక్క కుమారులని కానీ అన్యజనులకు ఇవ్వటం, లేకపోతే వారి పిల్లల్ని మనం చేసుకోవటం జరగదు. ఒకవేళ జరిగితే ఆయన పాదాలు పట్టుకోండి, పశ్చాత్తాపడండి, అయ్యా తప్పు చేశానని ఒప్పుకోండి. ఒప్పుకోకపోగా ఇంకా చూడండి, ఇంకా ఎనలేని సంతోషాన్ని కనపరిస్తే సృష్టికర్త దుఃఖపడతాడు. దేవుని దుఃఖపరిస్తే మనకు వచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదండి. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు స్పష్టంగా, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. అనేక సేవకుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక లేఖన భాగాల ద్వారా నేను గద్దించాను, మీరు లోబడలేదు, మీరు భయపడలేదు, నీ ఇష్టం వచ్చినట్లు అడుగులు వేశావు, కాబట్టి మీకు రేపటి నాడు ఏదైనా అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అని అంటా ఉన్నాడు. నవ్వేది ఒక మనిషి కాదు, దేవుడు నవ్వుతానంటా ఉన్నాడంటే మన పరిస్థితి. ఒక మనిషి మనకు ముఖం ముందల నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు ఈ విధంగా అయ్యిందిరా అని ఆ వ్యక్తి నవ్వినప్పుడు మనం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఒక మనిషి నవ్వితే నువ్వు అట్లా ఫీల్ అయితే మరి దేవుడే నవ్వితే ఏంది నీ పరిస్థితి, నా పరిస్థితి? సొంత ఆలోచన పనిచేయదు. మీ బిడ్డలు ఇప్పుడు మీరు కన్నారు, పెంచారు, మరి మీకు వారి మీద ఎంత అధికారం అయితే ఉందో మీకంటే ఎక్కువ అధికారము దేవునికి ఉంది. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ కొరకు
దేవా నా 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 బిడ్డ మరి కొంత నా బిడ్డ నాయన మరి మెచ్యూర్ అయ్యింది, మరి నన్ను ఏం చేయమంటావు? లేకపోతే కొంత ఆత్మీయుల దగ్గరికి పోయి మరి పాస్టర్ గారు లేకపోతే ఆ సహోదరుడా ఆత్మీయుడా ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఎలాగ జరిగింది, మనం ఏ విధంగా చేద్దాము, నా బిడ్డ ఎట్టి రీతిగా అన్ని ఆచార ప్రకారంగా నా బిడ్డల ఏడల జరిగించొద్దు, ఎందుకంటే ఆచార ప్రకారంగా చేస్తే ఏదైనా రేపు ఏదైనా అపాయం వస్తే సృష్టికర్తే నవ్వుతానంటా ఉన్నాడు. పాస్టర్ గారు ఏం చేయమంటారు, ఈ విషయంలో మనం ఎట్లా ముందుకు వెళ్దాము అని జరిగిన రోజే లేకపోతే అట్లా ఆ సృష్టి ధర్మము ఏదైతే ఋతుస్రావం అవుతుందో ఆ రోజే నువ్వు ఉదయాన్నే మందిరానికి వచ్చి దైవజనుని ఆలోచన తీసుకున్న భక్తులు ఎవరైనా కనబడతా ఉన్నారా అంటే ఎవరు కనబడట్లేదు. ఇంకా దైవజనునినే మనము పిలిపించుకొని ఇష్టం వచ్చిన ఆచార వ్యవహారాలు చేస్తా ఉన్నాం. కొన్ని చూస్తే ఎంత హేయంగా ఎంత జుబుత్సాకరంగా కనబడతా ఉన్నాయంటే అంత హేయంగా కనబడతా ఉన్నాయి. చూడండి ఆ అన్య జనుల సాంప్రదాయ ప్రకారం వివాహాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ క్రైస్తవులై కూడా ఒక్క పురోహితుడు తప్పితే అక్కడ ఆయన ఒక్కడే ఉండడు. కతిమ్మ తతంగం అంతా ఇంకా వేరేది ఏం లేదు. పురోహితుడి ప్లేస్లో పాస్టర్ గారు ఉంటా ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ పోతా ఉంది సమాజము? మరి క్రైస్తవులు ఏమవుతారు, ఏమైపోతారు లాస్ట్కు? ఆలోచన చేయండి. మరి నేను గద్దింపగా మీరు లోబడలేదు, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను మీరు వినలేదు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు లేకపోతే అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అనే మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఆలోచన చేయండి. బిడ్డలు అన్ని జనులతో సహవాసం పెట్టుకుంటా ఉన్నారంటే ఆ మూలాలేవో మనము చేస్తూ ఉన్నాము, సాంప్రదాయాలు ఆచారాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డలు యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఆ ఆలోచనలో ఉంటా ఉన్నారు. అట్టి రీతిగా మనం ప్రవర్తించి మరి ముందుకెళ్ళినట్లయితే బిడ్డలని మనమే మరి అన్ని ఆచారంలో ముంచి తేలిపే వారంగా ఉంటా ఉన్నాము. ఈ వీడియో విన్న తర్వాతనైనా సరే, చూసిన తర్వాతనైనా సరే అన్య జనులతో మరి మీ బిడ్డలను వారికి ఇవ్వటం, వారి బిడ్డల్ని మీరు పుచ్చుకోవటము ఇదంతా స్టాప్ చేయండి. ఎందుకంటే అటు రీతిగా చేసినట్లయితే అనేకమైన ఆచారాలు చేయవలసి వస్తుంది. ఇంకొక మాట, అనేక ఆచారాలతో పాటుగా దేవునికి దూరమయ్యే పరిస్థితి కూడా వస్తుంది. తండ్రిని విడిచిపెట్టి మీరు బ్రతకలేరు, తండ్రిని విడిచిపెట్టి మీరు జీవనం చేయలేరు. ఎందుకంటే మన తండ్రి ప్రేమ బహు గొప్పదండి. నీ తల్లిదండ్రుల కంటే గొప్ప ప్రేమ ఎక్కడైనా ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరనే దొరుకుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వారి అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.